ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ నేతల అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి కాటేసి కాటికి పంపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. రెండు కాదు, రైతులకి నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట 2 లక్షల రుణమాఫీ అని, 10,000 కేసీఆర్ గారు ఇస్తే మేము 15,000 ఇస్తామని, 2 పంటలకే కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు మేము 3 పంటలకు ఇస్తామని, అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు, అట్లాగే మీకు అన్నింటికి అన్ని పంటలకు మద్దతు ధర దాని మీద నుంచి 500 రూపాయల బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు. అట్లాగే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎవరైతే యువత ఉంటారో వాళ్ళకు కూడా కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ గారు వచ్చి నమ్మబలికి ప్రియాంక గాంధీ గారిని కూడా పిలిచి యూత్ డిక్లరేషన్ అని చెప్పి వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు. అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాను, 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో నోటి